చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకునేటటువంటి నవరాత్రులు వీటినే వసంత నవరాత్రులు. అంటే వసంత నవరాత్రులని ఎందుకన్నారయ్యా అంటే ఋతువుకు సంబంధించినటువంటివి. వసంత ఋతువుకు సంబంధించినటువంటి వసంత నవరాత్రులు, శరదృతువుకు సంబంధించినటువంటివి శరన్నవరాత్రులు. అంటే ఋతువు పేరుతో ఉండేటటువంటివి ఈ రెండు అనమాట. మనం గణపతికి గణపతి నవరాత్రులు చేస్తాము, అది గణపతి నవరాత్రులనే అంటాము. వాని భాద్రపద నవరాత్రులని అనం. కానీ ఋతువుతో మటుకు మాసంతో కూడా సంబంధం లేకుండా ఋతువుతో మాత్రమే చెప్పేటటువంటిది ఈ రెండు మాత్రమే. అందులో ఈ వసంత నవరాత్రులు ఈ 9 రోజుల పాటు కూడాను వీటినే రామ నవరాత్రులు అని కూడా అంటారు. అంటే స్త్రీ రూపము లలితాదేవి అయితే పురుష రూపము రాముల వారు అని చెప్తారు. రాముల వారి యొక్క స్త్రీ రూపము లలితాదేవి అని చెప్తారు కదా. అందుకు ఈ 9 రోజులు కూడాను అమ్మవారిని ఆరాధించాలి. దేవి ఉపాసకులైతే గనక 3 సంధ్యల్లో కూడాను, అంటే ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ 3 సంధ్యల్లో కూడాను విశేషంగా పూజలు అనేటటువంటిది నిర్వర్తిస్తారు. ఇక మామూలుగా అందరూ కూడా కలశ స్థాపన అనేటటువంటిది చేసేటటువంటి వారు ఈ రోజున, ఈ పాడ్యమి రోజున, ఉగాది రోజున కలశ స్థాపన చేసి దాన్నే ఘటన స్థాపన అని కూడా అంటారు కొందరు. ఈ కలశ స్థాపన చేసుకొని 9 రోజుల పాటు కూడాను కుదిరితే 3 పూట్ల లేకపోతే కనీసం 2 పూట్లైనా సరే పూజ చేస్తారు. ఒక పూట విశేషంగా చేసి ఒక పూట లఘువుగా చేసేవారు కొందరు 2 పూట్ల కూడా విశేషంగా చేస్తారు. వారి ఇంటి ప్రాంతాచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఇలా కలశం పెట్టేటటువంటి వారు చేస్తారండి. మరి మామూలుగా మనం ఎవరైనా మనందరం కూడా ఎలా చేసుకోవాలండి అంటే మనందరం కూడా 9 రోజుల పాటు కూడాను ఇటు లలితాదేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామం కానీ, లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, నామాలు కానీ ఏదైనా సరే లలితాదేవికి సంబంధించినటువంటివి పారాయణ చేసుకోవటం, కుంకుమ పూజ చేసుకోవటం. కుంకుమ పూజ అంటే ఇంతేం వేయక్కర్లేదండి. 3 సార్లు మనం మనస్ఫూర్తిగా శ్రీమాత్రే నమః అని ఆ మేరు మీద వేసినట్టుగా భావన చేస్తే, మన దగ్గర ఉన్నటువంటి విగ్రహమో చిత్రపటానికో వేస్తే సరిపోతుంది. మనస్ఫూర్తిగా భక్తి అనే పుష్పాన్ని ఇచ్చి ఈ విధంగా ఈ కుంకుమని 3 సార్లు వేసినా సరిపోతుంది. అంటే 3 సార్లు వేసేసి ఊరుకోమని కాదు, అది మీ శక్తానుసారం, మీ ఇష్టానుసారం, మీ అనుకూలతను బట్టి చెప్తున్నాను. ఇక తర్వాత మరి రామ నవరాత్రులు కూడా అని కూడా అన్నారండి. అంటే మరి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి రోజునే రాముల వారు జన్మించటం జరిగింది కాబట్టి ఆ రోజున శ్రీరామనవమి పండగని మనము అంగరంగ వైభవంగా, సీతారాముల కళ్యాణాన్ని కూడాను అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాము. అందుకు గాను రాముల వారికి సంబంధించినటువంటిది కూడాను ఏదైనా సరే మనకి నామ రామాయణం అని ఉంటుంది కదండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అని మొదలవుతుంది కదా. అలాంటిది కానీ, లేకపోతే కనుక రాముల వారికి సంబంధించిన రామకథ కానీ, రామాష్టోత్రం కానీ ఏదైనా సరే రాముల వారికి చేసామంటే హనుమంతుడికి కూడా. ఎందుకని అంటే ఇది రాముల వారికి చేస్తే హనుమంతుడు సంతుష్టులు అవుతారు, హనుమంతుల వారికి చేస్తే రాముల వారు సంతుష్టులు అవుతారు కదా. అందుకు కానీ ఈ విధంగా పూజ యథాశక్తిగా చేసుకోవచ్చు. నవరాత్రులలో మీకు నవరాత్రులు చేస్తున్నామండి, మరి నైవేద్యాలు ఏం పెట్టాలి అంటే మొట్టమొదటి రోజు పుట్టిననాడు పులగం అంటారు కాబట్టి మొట్టమొదటి రోజు పులగం పెట్టుకోండి, తర్వాత చిత్రాన్నం పెట్టుకోండి, తర్వాత గారెలు పెట్టుకోండి, బూరెలు పెట్టుకోండి, దద్దోజనం పెట్టండి. ఈ విధంగా ఏదో ఒకటి తీపి పదార్థం, రవ్వకేసరి కానీ ఇలా ఏదో ఒకటి నివేదన, కొద్దిగా నివేదన అనేటటువంటిది కూడా చేయండి. ఏమండి మరి కలశం పెట్టేటటువంటి అలవాటు లేదంటే ఇందాకే నేను చెప్పాను, మామూలుగా మనం అందరం కూడాను ఇంట్లో ఏదైనా విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర పూజ చేసుకోవటం, లేని పక్షంలో చిత్రపటం ఉన్నా కానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం చక్కగా పూజ చేసుకుని, మన చిత్రపటం దగ్గర ఉన్నప్పుడు మరి అమ్మవారి కుంకుమ ఎలా వేస్తామండి అంటే చిన్నవి మనకి అక్షయ పాత్రలని చిన్నవి దొరుకుతాయండి, వాటిలో వేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర ఏదైనా చిన్న గిన్నె ఉంటే కనుక అలాంటిది, మరి కేవలం మనం తినేది కాకుండా ఏదైనా సరే ఒక చిన్న కొత్తది గిన్నె లాంటిది ఇలాంటిది పెట్టుకొని అక్కడ పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న పళ్ళెం కానీ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చండి. ఇక్కడ మనం ఏం పెట్టామనే దానికంటే ఎంత భక్తిగా పెట్టామనేటటువంటిదే ముఖ్యంగా మన ఈ నవరాత్రులు అనేటటువంటిది యథాశక్తిగా భక్తి మడుకు ఎక్కువగా, అంటే భక్తి మెండుగా అమ్మవారిని, రాముల వారిని కూడాను పూజా కార్యక్రమాలు ఈ వసంత నవరాత్రుల్లో చేసుకుంటే, అంటే ఈ ఋతువుకు సంబంధించినటువంటి రుగ్మతులు అవన్నీ కూడా మన దరికి చేరవు అని. ఈ సమయంలో కూడా
యమదంష్ట్రాలు ముందుకు వస్తాయి అని చెప్పి, అంటే యముడి యొక్క కోర ఒకటి బయటికి ఇప్పుడు వస్తుందని చెప్తారు కదా. అందుకు గాను అనేకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. అందుకు ముఖ్యంగా మనం కూడా ఏం చేయాలి అంటే, అందరం కూడాను ఇంట్లో అందరికీ దేవుడి మందిరం ఉంటుంది కదా, దాని దగ్గర గోడకి కొంచెం పసుపు రాసి ఒక కుంకంతో ఒక కళ్యాణం బొట్టులాగా ఒక బొట్టుని పెట్టి కుంకాన్ని అంటే అమ్మవారిలాగా భావన చేసి, కుదిరితే కనుక ఎక్కడైనా మన దగ్గర వేప మండలు ఉంటే అవి తీసుకొచ్చి అక్కడ కూడా గుచ్చే అవకాశం ఉంటే, లేని పక్షంలో అమ్మవారికి అక్కడ పంచోపచారాలు కానీ షోడశోపచారాలతో కానీ పూజ చేసి యథాశక్తిగా చద్ది నివేదన పెట్టాలి. అంటే ఇంత అన్నాన్ని చల్లారబెట్టి వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా ఉప్పు వేసి తీయటి తోడు పెట్టినటువంటి పెరుగుని కలిపి చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత కొద్దిగా ఆ పెరుగు అన్నాన్ని నివేదన పెట్టి, చల్లని తల్లి చల్లగా కాపాడు, చల్లని తల్లి చల్లగా కాపాడు, చల్లని తల్లి చల్లగా కాపాడు మమ్మల్ని మా కుటుంబాన్ని అంతటినీ కూడాను అని చెప్పి, మా బంధుమిత్రులను అందరినీ కూడా చల్లగా కాపాడు తల్లి అందరినీ కూడా అని చెప్పి అమ్మవారికి విన్నపించుకొని ఈ విధంగా గనక చేసినట్లయితే ఇప్పుడు వచ్చేటటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడాను రాకుండా అమ్మ మనల్ని చల్లగా కాపాడుతుందన్నమాట. ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకుందాం. అమ్మవారి కృపకు మనం అందరం కూడాను పాత్రులమవుదాం. స్వస్తి.